श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम्। श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। धृतिश्रुतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। జై గురుదేవ్. 24 శ్లోకం చూసాం. సో చదువుదాం. పురోధసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః. ఇది మనం భాష్యంతో పాటుగా కూడా చదివాము. కానీ ఒకసారి సాగరం, సరస్సుల్లో నేను సాగరుడను అంటున్నారు. అంటే వాటర్ బాడీస్ అన్నింటిలోనికి కూడా నేను సముద్రము. సో సముద్రము ఈశ్వరుని యొక్క విభూతి. ఇది మనందరికీ అనుభవంలో ఉన్నదే. సముద్రం దగ్గరికి వెళ్ళి అలా కాసేపు ఆ కెరటాలను చూస్తూ కూర్చుంటే అదే ఒక మెడిటేషన్ వంటిది. సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు అలా చేయొచ్చు. ప్లస్ అది ఈశ్వరుని యొక్క విభూతి అని కూడా భావన చేయొచ్చు. ఎందుకంటే సముద్రంలో రెండో అధ్యాయంలో స్థితప్రజ్ఞుని లక్షణాలు చెప్పినప్పుడు స్థితప్రజ్ఞుడిని సముద్రంతో పోల్చాడు శ్రీకృష్ణుడు. స్థితప్రజ్ఞుడు అంటే నిష్కామంగా ఉండేవాడని, కోరికలు లేనివాడు. కోరికలు లేని మనిషిని నిష్కామంతో కూడుకున్నటువంటి స్థితప్రజ్ఞత అంటే స్టేబుల్ గా ఉంటాడు మనిషి. స్థిరమైనటువంటి ప్రజ్ఞ, అటు ఇటు మనసు పరిగెట్టుకోకుండా కామ్గా స్టేబుల్ గా ఉంటాడు. అటువంటి మనిషిని సముద్రంతో పోల్చాడు శ్రీకృష్ణుడు. ఆపూర్యమాణం అచలం ప్రతిష్టం శ్లోకం ఉంది 2వ చాప్టర్ యొక్క ఎండ్లో. స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలు చెప్తూ ఆపూర్యమాణం అచలం ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి సర్వే కామా అంటే ఎలా పోల్చాడంటే నదులన్నీ సముద్రంలో చేరినా కూడా సముద్రం యొక్క లెవెల్లో ఏమీ మార్పు ఉండదు. ఇప్పుడు ఒక నది నీళ్లు సముద్రంలో కలిస్తే సముద్రం యొక్క లెవెల్ ఏం పెరగదు కదా. ఒకవేళ కలవలేదు అనుకోండి, కలిసిన సముద్రం యొక్క లెవెల్ పెరగదు, కలవకపోయినా కూడా సముద్రం యొక్క లెవెల్ పెరగదు. సముద్రం అలాగా కాన్స్టెంట్ గా ఉంటుంది. అలాగే ఉంటుంది సముద్రంలో ఎటువంటి మార్పు ఉండదు. కాకపోతే నది యొక్క గమ్యము మాత్రము సముద్రమే. ఇప్పుడు సముద్రంలో అన్ని నదులు సముద్రంలో కలవు. కొన్ని నదులు ఎండిపోతాయి, మధ్యలో ఎండిపోయి సముద్రం దాకా వెళ్ళలేవు. అలా కాకుండా నదికి ఎప్పుడు సార్థకత, కృతకృత్యత ఎప్పుడు వస్తుంది? నదికి సముద్రంలో కలిసిపోయినప్పుడే వస్తుంది. సముద్రంలో విలీనం అయిపోవాలి, నది కలిసిపోవాలి, ఏకమైపోవాలి. ఆ నది యొక్క ఐడెంటిటీ పోయి సముద్రంలో కలిసిపోతుంది. అది అలా ఉండాలి జీవితం. సాధకుని యొక్క జీవితము యొక్క లక్షణము ఈశ్వరునిలో జీవునికి ఈశ్వరునికి ఉన్నటువంటి ఆ భేదం ఏదైతే ఉందో అది పోవాలి. అది పోయి ఈశ్వరునితో ఏకత్వం అనుభవించాలి. అది జీవితం యొక్క గమ్యం, సాధకుని యొక్క గమ్యం అది. సో అందుకనే సరస్సులలో నేను సాగరుడను. చాలా మంచి విభూతి. దాని గురించి చాలా చెప్పుకోవచ్చు. అంటే సముద్రం యొక్క గుణములను స్థితప్రజ్ఞుని యొక్క గుణములతో పోల్చాడు శ్రీకృష్ణుడు. అందుకని ఇక్కడ సరస్సుల్లో నేను సాగరుడను అని చెప్తున్నాడు. పైగా ఈ సృష్టిని ఈశ్వరుని యొక్క కవిత్వంతో పోలుస్తారు. ఈశ్వరుని యొక్క కవిత్వము అందుకనే ఈశ్వరుడికి కవి అని కవీనాం అని చదువుతున్నాంగా పొద్దున్నే. కవీనాం అంటున్నారు. కవులకు కవి, కవులందరికీ కవి ఆయన. ఈ సృష్టిని అంతటిని ఒక మహాకావ్యము కింద పోల్చారు ఋషులు. పోల్చి దానికి సృష్టికర్త, ఆథర్ ఈశ్వరుడు, పరమాత్మ.
అయితే చిన్న తేడా ఏంటంటే ఈశ్వరుని యొక్క కవితలో తానే పద్యాలై ఉన్నాడు. ఈశ్వరుడే అంతటా కూడా ఈశ్వరుడే ఉన్నాడు. ఆ కవితలో ఉండే పదాలు పద్యాలు అంతా కూడా తానే అయి ఉన్నాడు ఈశ్వరుడు. అలాగా ఈశ్వరుని యొక్క కవితలో సముద్రము ఒక ఒక చక్కని పద్యం. అలాగా భావన చేస్తే ఆ సరసామస్మి సాగర అన్న విభూతిలో ఆ సాగరం యొక్క ఆ వైశిష్ట్యం ఏంటో మనకి చక్కగా చక్కగా అర్థం ఉంది. చాలా మంచి విభూతి. అది మనం అది చెప్పుకోలేదు, మొన్న దాటేసినట్టున్నాము లాస్ట్ లో. అందుకని సరసామస్మి సాగర అక్కడ దానికి ఉన్న వైశిష్ట్యం అది. చదువుదాం శ్లోకం ఇంకొకసారి. పురోదసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః. నెక్స్ట్ సెట్ విభూతులు. మహర్షీణాం భృగుః అహం గిరాం అస్మి ఏకం అక్షరం యజ్ఞానాం జపయజ్ఞః అస్మి స్థావరాణాం హిమాలయః. ఆ అస్మి అన్నది అన్నిటికీ చేర్చుకోవాలి. అస్మి అంటే ఉన్నాను అని. ఆ, అహం కూడా చేర్చుకోవచ్చు, అన్నిటి చేర్చుకోవాలి. అహం మహర్షీణాం భృగు అస్మి. అలాగే అహం గిరాం ఏకమక్షరం అస్మి. అహం యజ్ఞానాం జపయజ్ఞ అస్మి. అహం స్థావరాణం హిమాలయ అస్మి. సో మహర్షులలో భృగువును నేను. ఫస్ట్ది అయితే మహర్షి అంటే డెఫినేషన్ కొంచెం అర్థం చేసుకోవాలి. ఋషి అంటే చూచి దర్శించువాడు అని అర్థం. ఎలా దర్శిస్తాడు? ఇప్పుడు లౌకికులు సంసారి ఉన్నాడు అనుకోండి, సంసారి కళ్ళు తెరిచి దర్శిస్తాడు, అంతే కదా. కళ్ళు తెరిచి ఎదుర్కొన్నా ఉన్నటువంటి సృష్టిని దర్శిస్తాం, ప్రపంచాన్ని దర్శిస్తాం. సో అలా దర్శనము చేసేవాడు సంసారి అవుతాడు. అంటే ఆ ప్రపంచంలో ఉన్న వస్తువుల్లో ఆసక్తి కలుగుతుంది అలా చూస్తే. అలా కాకుండా కళ్ళు మూసుకుని చూసేవాడు, కళ్ళు మూసుకుని దర్శించేవాడు, తత్వాన్ని దర్శించేవాడు ఋషి. ఇప్పుడు న్యూటన్ ఉన్నాడు అనుకోండి, న్యూటన్ గ్రావిటేషన్ దర్శించాడు. గ్రావిటేషన్ అతను కళ్ళు ఎదురకుండా కనిపించలేదు కదా, సూక్ష్మంగా అర్థమైంది. యాపిల్ పండు చెట్టు నుంచి కింద పడిపోతే ఆలోచించాడు, పండు కిందకే ఎందుకు పడుతోంది ఎప్పుడు పడినా, అలా అక్కడే ఎందుకు ఉండిపోవట్లేదు, పైకి ఎందుకు వెళ్ళట్లేదు. మూడు ఆప్షన్స్ ఉన్నాయి. పైకి వెళ్ళిపోవచ్చు పండు, లేదా అక్కడే ఉండొచ్చు, లేదా కింద పడవచ్చు. సో కింద పడింది అంటే ఎప్పుడు ఏ చెట్టు నుంచి పండు పడినా అది కిందకే పడుతుంది, ఎందుకు పడుతోంది అని ఆలోచించాడు. ఆలోచించి అది దర్శించాడు. ఓకే, గ్రావిటేషన్ అనేటటువంటి శక్తి ఉన్నది. అది అది భూమి గుండ్రంగా ఉంటుంది, కానీ భూమి యొక్క సెంటర్ లో ఉంటుంది. ఆ సెంటర్ పాయింట్ నుంచి యాపిల్ కి గ్రావిటేషనల్ ఫోర్స్ అట్రాక్ట్ చేస్తుంది అని ఆయన సిద్ధాంతం తయారు చేశాడు, న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్. అయితే ఆ న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్ అతనికి కంటి ఎదురకుండా కనిపించలేగా, కళ్ళు ఎదురకుండా కనిపించలేదు కదా, కళ్ళు మూసుకుని దర్శించాడు. అలా కళ్ళు మూసుకుని దర్శించేవాడికి ఋషి అని పేరు. అది ఋషి అన్న పదం అంటే దర్శనం. ఐన్స్టైన్, అలాగే న్యూటన్, అలాగే సైంటిస్టులు అందరూ కూడా, బోస్, రామన్, అలాగే వీళ్ళందరూ, శ్రీనివాస రామానుజన్, వీళ్ళందరూ కూడా ఋషులు. వాళ్ళందరూ ఆధునిక కాలంలో ఋషులు అంటే అలాగే ఉంటారు. దర్శనము చేసేవారు, కళ్ళు మూసుకుని దర్శించేవారు, తత్వాన్ని కళ్ళు మూసుకుని దర్శించేవారికి ఋషి అని పేరు. అయితే మరి మహర్షి ఎవరు? మహర్షి ఎవరు అంటే ఆత్మస్వరూపం యొక్క విషయాన్ని ఆ దర్శించగలిగేవారు, వాళ్ళు మహర్షులు. ఆత్మస్వరూపాన్ని ఎవరైతే తెలుసుకోగలుగుతారో వాళ్ళు మహర్షులు అంటారు వాళ్ళని. ఆ మహర్షులకే ఋషో అక్షరే పరమే వ్యోమన్ అని ఋగ్వేద మంత్రం. వాళ్ళు హృదయాకాశమునందు దర్శిస్తారు.
ఎవరిని? అక్షరమైనటువంటి ఆ పరమాత్మను దర్శించగలరు. వ్యోమన్ అంటే ఆకాశం నుండి. ఏ ఆకాశం నుండి? హృదయ ఆకాశము అంటే చిదాకాశము అని కూడా అంటారు దాన్ని. అంటే హృదయంలో ఉండే ఆకాశం, ఆ తెలుసుకునేటటువంటి ఆ ఆకాశంలో ఆ పరమాత్మను దర్శిస్తారు. కళ్ళు మూసుకుని ఆ పరమాత్మ యొక్క స్వరూపం, అంటే కళ్ళు మూసుకుని అంటే కళ్ళు మూసుకునని కాదు, మూసుకున్నా మూసుకోకపోయినా లోపల ఉన్నటువంటి విషయాన్ని దర్శించుట అని అర్థం. అలా అర్థం చేసుకోవాలి. అంటే బయట ఉన్న ప్రపంచాన్ని, ఆ ప్రపంచంలో ఉన్న వస్తువులను దర్శించే కంటే, ప్రపంచంలో వస్తువులు ఏమున్నది, అక్కడ ఉన్నాయి. కానీ మన స్వరూపమును తెలుసుకునే శక్తి ఉన్న వాళ్ళకి మహర్షులు అని పేరు. తన ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే వాళ్ళకి మహర్షులు అని పేరు. ఫర్ ఎగ్జాంపుల్ విశ్వామిత్రుడు గాయత్రి మంత్రాన్ని గాయత్రి మంత్రాన్ని దర్శించారు. గాయత్రి మంత్రంలో ఏ విధంగా దర్శించారు? ఆ సూర్యమండలంలో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో అదే శక్తి నా హృదయంలో ఉండి నా బుద్ధిని పనిచేసేలా చేస్తున్నది, నా బుద్ధిని ప్రకాశింప చేస్తున్నది. ఓం తత్సవితు వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. ఆ వరేణ్యం భర్గ, ఆ సవితృ దేవత యొక్క గొప్ప శ్రేష్టమైనటువంటి వెలుగును ధ్యానిస్తున్నాము. ఎందుకు? ధియో యో నః ప్రచోదయాత్. అదే నా హృదయంలో ఉండి ధియ అంటే నా నా బుద్ధిని ప్రకాశింపచేస్తున్నది, ఆర్ ప్రేరేపిస్తున్నది. ఆ విధంగా దర్శించాడు విశ్వామిత్రుడు. అందుకని విశ్వామిత్రుడు మహర్షి అయినాడు. యాక్చువల్లీ ఆయన బ్రహ్మర్షి, ఆయన మహర్షి. అంటే ఇక్కడ మహర్షి డెఫినేషన్ లో విశ్వామిత్రుడు ఫిట్ అవుతాడు. అలాగా ఈ మహర్షులు అందరిలోకి కూడా అలా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరిలోకి భృగుహు అనే ఆయనకు వైశిష్ట్యం ఉన్నది. అంటే పౌరాణికంగా ఏవో కథలు ఉంటాయి, నాకు తెలియదు. కానీ భృగుహు అంటే ఆధ్యాత్మికంగా అర్థం ఏమొస్తుందంటే, ఏ ఆచార్యుడైతే తన శిష్యుని యొక్క వాసనలను పోగొట్టి ఆత్మస్వరూపము కేసి నడిపిస్తాడో అటువంటి ఆచార్యునికి, మరి గురువుకి భృగుహు అని పేరు. సో భృగుహు అనేది ఒక టైటిల్. ఇప్పుడు వ్యాసుడు అనేది కూడా వ్యాస మహర్షి అంటాం. వ్యాసుడు అనేది కూడా ఒక 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 పెద్ద ఆయన కాదు, ఒక టైటిల్, ఒక పొజిషన్. ఇప్పుడు ఎడిటర్ ఇన్ చీఫ్ అంటారు కదా, అలాగా అటువంటి పొజిషన్ అనమాట. అలాగా ఓవర్ ద సెంచరీస్ చాలా మంది వ్యాసులే ఉండుంటారు. ఆ, మనకి తెలిసిన ఒక ప్రసిద్ధమైనటువంటి వ్యాసుడు మహాభారతం అది రాసిన ఆయన. కాకపోతే ఓవర్ ద సెంచరీస్ ఆ తర్వాత ఆ వ్యాసము ఆ టైటిల్ ని పుచ్చుకున్న వాళ్ళు చాలా మందే ఉండుంటారు. అలాగే భృగుహు కూడా చాలా మందే ఉంటారు. ఈ రోజు కూడా ఉన్నారు ఇటువంటి మహాత్ములు. శిష్యుల యొక్క వాసనలను పోగొట్టి వారిని ఆత్మస్వరూపము తెలుసుకునే వైపు నడిపించువారు అని. అంటే ఎవరికి అంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అన్న కోరిక ఉన్నటువంటి శిష్యులను, వాటికి వాళ్ళ వాళ్ళకి సంసారం ఎడలున్న ఆసక్తిని పోగొట్టి ఆత్మస్వరూపానికి వేసి నడిపించే గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువుకి భృగుహు అని పేరు. అందుకని ఆ మహర్షులలో భృగుహును నేను అంటారు. ఎక్కడెక్కడైతే అటువంటి మహర్షిలో గురువులో మనకు కనిపిస్తున్నారో వాళ్ళు ఆ పరమాత్మ యొక్క విభూతి అని మనం దర్శించగలము. అది ఫస్ట్ది. రెండవది గిరాం అస్మి ఏకం అక్షరం. ఏకం అక్షరం అంటే ఓంకారం, ఒక అక్షరం, ఒక అక్షరంతో ఉన్నటువంటి సౌండ్ ఓంకారం. గిరాం అంటే గిర్ అంటే అది వాక్కు, అంటే శబ్దములు. మనిషి చేసే, జీవులు చేసే శబ్దములు, మనిషి కాదు అందరూ చేసే శబ్దాలు. పోనీ మనుషుల శబ్దాలే అనుకుందాం. మనుషుల శబ్దాలంటే ఆ శబ్దములలో ఓంకారమును నేను. అంటే శబ్దాలంటే ఎన్ని ఎన్ని శబ్దాలు ఉంటాయి? బోల్డ్, ఇన్ఫైనైట్. ఓ 3000 లాంగ్వేజ్లు ఉన్నాయేమో ప్రపంచం అంతా కలిపి మొత్తం రఫ్ గా. 3000 లాంగ్వేజ్లో ఒక్కొక్క లాంగ్వేజ్ లో, ఒక్కొక్క భాషలో ఎన్ని పదాలు ఉంటాయి చెప్పండి? కొన్ని లక్షల పదాలు ఉంటాయి. కొన్ని అలాగా 3000 లాంగ్వేజ్ భాషలు ఇంటూ కొన్ని లక్షల పదములు. అన్ని పదములలో ఓంకారం నేను. ఓంకారం అనేది అన్ని భాషల్లోనూ, దీని యొక్క అన్ని రిలీజియన్స్ లోను, అన్ని భాషల్లోనూ కూడా ఓంకారానికి ఒక వైశిష్ట్యం ఉన్నది. ఇక్కడ ఓంకారం అంటాము, అలాగే క్రిస్టియానిటీలో ఆమెన్ అంటాము.
ఇస్లాంలో అమీన్ అంటారు. అలాగే రకరకాల రిలీజియన్స్ లో రకరకాల భాషల్లో దాని యొక్క రూపం మారచ్చు, కానీ ఓంకారము అన్నిట్లోనూ, అందరిలో, అన్ని భాషల్లోనూ, అన్ని రిలీజియన్స్ లోనూ కూడా ఉంటుంది. దానికి బోల్డంత వైశిష్ట్యం ఉన్నది. ఇదివరకు కూడా చెప్పుకున్నాం. ఓంకారం అంటే అకారము, ఉకారము, మకారములు కలిసినది ఓంకారము. అలాగే అకారము అంటే నాభి, ఆ, మనం అకారం నోరు తెరిచి ఆ అని సౌండ్ చేస్తే నాభి ఏరియాలో వైబ్రేషన్స్ తెలుస్తాయి. ఊ అని చేస్తే హృదయములో తెలుస్తాయి వైబ్రేషన్స్. అంటే తల మీద తెలుస్తాయి. సో సృష్టి, స్థితి, లయ, ఆ, ఏదైనా సృష్టించాలంటే ఆ శక్తులు మనకి నాభి కింద భాగంలో ఉంటాయి. సస్టెనెన్స్ హృదయం, ట్రాన్స్ఫర్మేషన్ జ్ఞానము పైన శిరస్సు. సో అలాగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, అలాగా చాలా చెప్పుకోవచ్చు ఓంకారం గురించి. ఓంకారం యొక్క ధ్యానం కూడా చాలా మంచిది. కళ్ళు మూసుకుని ఓం అని ఒకసారి అంటే చాలు. ఒకసారో రెండు సార్లు ఓంకారము అని అనుకుని కళ్ళు మూసుకుంటే కాస్త మనస్సు కుదుట పడుతుంది ఒక క్షణం. మళ్ళీ ఆలోచనలు పెరిగిపోతున్నప్పుడు మళ్ళీ ఒకసారి ఓం అంటే మళ్ళీ కాస్త క్వైట్ అవుతుంది. అలాగా ధ్యానం చేయడానికి కూడా వాడుకోవచ్చు ఓంకారాన్ని. చాలా మంచి ధ్యానం. యాక్చువల్లీ గీతలో రెండే మంత్రాలు చెప్పాడు శ్రీకృష్ణుడు. ఒకటి ఓంకారం, రెండు గాయత్రి. అంతే. రెండు మంత్రముల యొక్క రెఫరెన్సే కనిపిస్తుంది మనకి ఆ ఆ, మంత్రాల్లో. ఇక్కడ జపం చేయడానికి ఆ మంత్రాల్లో మొత్తం 700 శ్లోకాల్లో ఓన్లీ రెండు మంత్రముల యొక్క డెఫినేషనే, రెండు మంత్రముల యొక్క రెఫరెన్సే కనిపిస్తుంది. ఒకటి ఓంకారము, రెండు గాయత్రి. అంతే. ఇంకా వేరే దేని గురించి చెప్పలేదు ఇక్కడ శ్రీకృష్ణుడు. సో ఓంకారం ఆ విధంగా కూడా చాలా చాలా వైశిష్ట్యం ఉన్నది. ఇది మనందరికీ తెలిసినదే. ఓం ఇత్యాత్మానం యుంజీత. ఇప్పుడు ఆత్మతో యోగం యొక్క ఎక్స్పీరియన్స్ కలగాలనుకోండి, దానికి టూల్, సాధనము, కరణము ఓంకారము. ఓం ఇది ఆత్మానం యుంజీత. అలాగే ఓం ఇది ఆత్మానం ఉపాసీత. ఉపాసన చేయాలనుకోండి, భావన చేయాలనుకోండి, పరమాత్మ యొక్క భావన, దానికి కూడా ఓంకారము టూల్, కరణ, సాధనము అని చాలా పాపులర్, అందరూ కోట్ చేసేటటువంటి లైన్. ఓం ఇత్యాత్మానం యుంజీత, ఓం ఇత్యాత్మానం ఉపాసీత. అది ఓంకారం యొక్క వైశిష్ట్యం. అది ఎంత చెప్పుకున్నా కూడా ఇంకా వాళ్ళంత చెప్పుకోవచ్చు ఓంకారం గురించి. బట్ శబ్దములలో ఓంకారమును నేను, అది ఓంకారంకి గొప్ప వైశిష్ట్యం ఉన్నది. సో ఓంకారం ఎప్పుడెప్పుడు ఓంకారమును మనము ధ్యానించిన, ఓంకారమును ఉచ్చారం చేసిన, అదిగో అది పరమాత్మ యొక్క విభూతి. మనం పలికే శబ్దములు అన్నింటిలోకి కూడా వైశిష్ట్యం ఉన్నటువంటి శబ్దము ఓంకారము. సో ఆ ఓంకారంను ఆ విధంగా మనం భావన చేస్తూ ఎప్పుడు చెప్పినా కూడా అలా చెప్పచ్చు. ఇప్పుడు మనము అంటే అష్టోత్తర పూజలు అవి చేస్తాం, అందులో కూడా ఓంకారం వస్తుంది. ఓం కేశవాయ నమః అని చదవ. ఆ ఓంకి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ ఓం నుంచే, ఆ ఓమే వికసించి కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః అని అయినది. కానీ పురోహితుడు చదివినప్పుడు కేశవాయ నమ ఓం, ఆ ఓంని ఎందుకు చదువుతున్నాను రా బాబు అన్నట్టుగా చదువుతారు, పక్కన పడేస్తారు దాన్ని. అలా కాదు. అంటే మిగిలిన పేరే ఇంపార్టెంట్, ఓం ఇంపార్టెంట్ కాదు అన్నట్టు చదువుతున్నారా అనిపిస్తుంది చాలా మంది చదివినప్పుడు. అలా కాకుండా పెద్దలు ఏం చెప్తారంటే ఓంకి ప్రాధాన్యతనివ్వాలి. ఓం కేశవాయ నమః మనం చెప్పుకుంటే అలా చెప్పుకోవాలి. తక్కువ అంటే టైం తక్కువ ఉంటే తక్కువ నామాలు చెప్పుకోవచ్చు, కానీ చెప్పిన నామాలు ఓంకారానికి ఇంపార్టెన్స్ ఇచ్చి చెప్పుకోమని పెద్దలు చెప్తారు. అంతేకాని ఆ ఓంకారాన్ని తీసి పక్కన పెట్టేయకూడదు. అన్నిట్లోనూ వస్తుంది కదా, ఎన్నిసార్లు చెప్తానులే అన్నట్టు ఉండకూడదు నామ ఓంకారం చెప్పినప్పుడు అని చెప్తారు. సో ఓంకారంకు గొప్ప వైశిష్ట్యము ఉన్నది. సో శబ్దములన్నింటిలోకి కూడా ఓంకారమును నేను. నెక్స్ట్ది యజ్ఞానాం జపయజ్ఞ అస్మి. యజ్ఞములన్నింటిలోకి కూడా జపయజ్ఞము నేను అంటున్నా. సో జపము ఒక గొప్ప యజ్ఞం. ఎప్పుడు జపము యజ్ఞం ఎప్పుడవుతుంది? కామన లేకుండా చేసినప్పుడు, నిష్కామంగా చేయాలి. కోరికలతో చేసే జపము యజ్ఞం అవ్వదు. యజ్ఞం అంటే ప్రిన్సిపల్ ఆల్రెడీ మనం 4వ అధ్యాయంలో చూసాం. యజ్ఞము అంటే యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర. ఇంకా యజ్ఞముల ప్రతి పని కూడా యజ్ఞము కింద చేయమని. యజ్ఞము అంటే
నాది కాదు అనే భావన. ఉమ్. సూర్యాయ ఇదం నమమ, అలా అటువంటి మంత్రములతో కదా యజ్ఞం చేస్తాం. ఇది నాది కాదు, ఇది సూర్యుని కొరకు. అంటే నాది కాదు అన్న భావన ఉండాలి, నిష్కామంగా ఉండాలి, అప్పుడే యజ్ఞం అవుతుంది. కామనతో చేసేది యజ్ఞం అవ్వదు. ఓన్లీ ఈశ్వర అర్పణ బుద్ధితో ఆర్ ఈశ్వరుని పరమేశ్వర ప్రీత్యర్థం అంతే. అటువంటి ఆ యాటిట్యూడ్ తో చేయాలి. చేసేది చేసే జపము యజ్ఞం అవుతుంది. అయితే యజ్ఞములన్నిటిలోకి మరి ఈ జప యజ్ఞము ఎందుకు వైశిష్ట్యము కలిగినది అంటే, యజ్ఞము చేసినప్పుడు, యజ్ఞము కర్మ, ఎక్స్టర్నల్ యాక్షన్. ఎక్స్టర్నల్ యాక్షన్ అప్పుడు చేసినప్పుడు అందులో ఎంతో కొంత ఆ దాన్ని ఏమంటారు, అధర్మం చేరుకుంటుంది. ఎంత ధర్మబద్ధమైన పని అయినా కూడా అందులో ఎంతో కొంత, ఇప్పుడు యజ్ఞం చేస్తూ యజ్ఞంలో ఆ హింస ఉందనుకోండి, యజ్ఞంలో నలుగురిని కష్టపెట్టడం ఉంటుంది, లేదా ఆ వచ్చిన ఋత్విక్కుల్లో ఒక అతను సరిగ్గా చదవడం, అందులో ఏదో దోషం ఉంటుంది. అసలు యజ్ఞం చేసినప్పుడు ఎంత ధర్మబద్ధమైనటువంటి యజ్ఞమైనా కూడా ఎంతో కొంత దోషం ఉంటుంది. కర్మ చేస్తే దోషం ఉంటుంది. ఆల్రెడీ చెప్పాడు, ధూమేన ఆవ్రియతే వన్ని. అంటే పొగ వెలిగించారు అనుకోండి, మంట వెలిగించామనుకోండి, పొగ వస్తుంది. కట్టెలు నిప్పు పెట్టి మంట వెలిగిస్తే ఎంతటి కట్టె తీసుకొచ్చినా కూడా చిన్న తడి ఉందనుకోండి లోపల, అది పొగ అవుతుంది. సో పొగ లేకుండా ఉండదు, పొగ అనేది వస్తుంది గ్యారెంటీ. అంటే ఎంతో కొంత పొగ వస్తుంది. సో ఆ విధంగా కర్మ చేస్తే అందులో ఎంతో కొంత దోషము ఉండే ఉంటుంది. ఆ దోషము లేకుండా 100% ప్యూర్ కర్మ అనేది ఉండదు. అది అందుకుని ఆ ఎంత గొప్ప యజ్ఞమైనా కూడా అందులో ఎంతో కొంత దోషము, ఆ తెలుసో తెలియకో కొంత దోషం ఉంటుంది అందులో. కానీ జపయజ్ఞంలో అటువంటి ప్రాబ్లం ఏం లేదు. మనం కూర్చుని ఇప్పుడు గాయత్రి మంత్రం జపం చేస్తున్నాం అనుకోండి, అందులో ఏమి ఆ ఆ ఒక బయట క్రతువులో ఉండేటటువంటి ఏమి ఉండదు కదా పరిస్థితి. మనం కళ్ళు మూసుకుని జపం చేస్తాం. ఆ ఓం తత్సవితు వరేణ్యం అని. పైగా ఎలా చేయమని చెప్పారు పెద్దలు? ఆ జపము చేసినప్పుడు ఆ మంత్రం యొక్క అర్థం తెలుసుకుని దాని విషయం పూర్తిగా ఆ మరి జ్ఞాత్వా కర్మాణి కుర్వీత అని కదా చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. ఏ మంత్రం జపం చేసినా కూడా ఆ మంత్రం యొక్క అర్థాన్ని, దాని వైశిష్ట్యాన్ని తెలుసుకుని అది మనసులో గుర్తుపెట్టుకుంటూ చేయాలి. సంఖ్యాపూర్ణం కంటే 5 సార్లే చేసినా కూడా, 10 సార్లే చేసినా కూడా, గాయత్రి మంత్రం ఫర్ ఎగ్జాంపుల్ చదివిన ప్రతిసారి కూడా అక్కడ సూర్యమండలంలో ఉన్నటువంటి ఆ శక్తియే నా హృదయంలో ఉండి నా బుద్ధిని ప్రకాశింప చేస్తున్నది అని భావన చేస్తూ జపం చేయాలి. అది ఇంపార్టెంట్. అప్పుడు అటువంటి జపయజ్ఞము అది ఈశ్వరుని యొక్క విభూతి. అటువంటి జపయజ్ఞము, అటువంటి జపం చేయగలిగాం అనుకోండి, ఆహా అది ఎంత చక్కగా చేయగలిగాము, అది ఈశ్వరుని యొక్క విభూతియే అని గుర్తించవచ్చు. సో యజ్ఞానాం జపయజ్ఞ అస్మి. అందుకని యజ్ఞములన్నింటిలోనూ కూడా నేను జపయజ్ఞము అని చెప్తున్నాను శ్రీకృష్ణ. ఫస్ట్ సెకండ్ లాస్ట్ది ఈ శ్లోకంలో, స్థావరాణం హిమాలయ. స్థావరములలో హిమాలయము నేను. అయితే హిమాలయము చాలా ప్రసిద్ధి ఉన్నటువంటి పర్వతము. ఇది మనందరికీ తెలిసినదే. ఆ పర్వతములన్నింటిలోకి కూడా, పర్వతములు శిఖరములు రెండిటికి తేడా. పర్వతము అంటే అలా పెద్ద గుట్ట కింద ఉండేది, శిఖరములు అంటే పీక్స్ ఉండాలి. హిమాలయ రేంజెస్ లో కూడా అక్కడక్కడ పీక్స్ ఉంటాయి. ఎవరెస్ట్ అని, తర్వాత కాంచనగంగా అని, అట్లా పీక్స్ ఉంటాయి. సో పీక్ కి శిఖరము, దానికి ఆల్రెడీ చూసాం, శిఖరాణం మేరుహు అస్మి అని. నేను మేరు పర్వతమును శిఖరములలో. అంటే శిఖరములు ఉన్న వాటిల్లో నేను మేరు పర్వతాన్ని, అది శ్రేష్టమైనది. ఇక్కడ స్థావరములు అంటే మౌంటైన్ రేంజెస్ లో నేను హిమాలయము అంటున్నాడు. అయితే ఆ హిమాలయం యొక్క వైశిష్ట్యం మనకి పౌరాణికంగా అందరికీ తెలిసినదే. హిమవత్ పర్వతం మీద పార్వతీదేవి తపస్సు చేసింది, శివుడు తపస్సు చేశాడు. ఇలాగా కథల్లో బోల్డ్ అన్ని, పురాణాల్లో బోల్డ్ అంత వైశిష్ట్యము హిమాలయ పర్వతమునకు ఉన్నది. అది ఉత్తర దిక్కులో ఉంది. ఉత్తరము జ్ఞానానికి ప్రతీక. సో ఆ విధంగా కూడా హిమాలయం పర్వత
మౌంటైన్ రేంజెస్ కి వైశిష్ట్యము ఉన్నది. అలాగా పౌరాణికంగా చాలా చెప్పుకోవచ్చు హిమాలయం పర్వతం గురించి. హిమాలయము దేవభూమి అని కవులు మంత్రాలు హిమాలయాన్ని డిస్క్రైబ్ చేశాయి. సో హిమాలయ పర్వతాన్ని దేవభూమి అని డిస్క్రైబ్ చేశారు. కుమార సంభవం మహాకావ్యంలో కూడా కాళిదాసు ఓపెనింగ్ శ్లోకం, ఫస్ట్ శ్లోకం మంగళాచరణం కింద చెప్పిన శ్లోకంలో కూడా ఉత్తర దిక్కులో హిమాలయం అనే శ్రేష్టమైనటువంటి దేవభూమి ఉన్నది అని. ఎందుకంటే అక్కడ పార్వతీదేవి తపస్సు చేసిందని డిస్క్రైబ్ చేయడానికి, శివుడు తపస్సు చేశాడని డిస్క్రైబ్ చేయడానికి ఆ హిమాలయ పర్వతాన్ని అలా వర్ణించాడు. సో హిమాలయం నాకు బోల్డ్ అంత వైశిష్ట్యం ఉన్నది మన లిటరేచర్ లో. స్థావరములు అంటే మౌంటైన్ రేంజెస్ లో హిమాలయమును నేను. అలాగే మనము భౌతికంగా చూస్తే కూడా హిమాలయ పర్వతము మహానదులన్నింటికీ కూడా స్టార్టింగ్ పాయింట్. గంగా నది, ఇండస్ రివర్, ఇలాగా గొప్ప గొప్ప నదులన్నీ కూడా హిమాలయ పర్వతం నుంచే పుట్టాయి. కొన్ని కోట్ల మందికి నీళ్లు అందేలా చేస్తుంది హిమాలయ పర్వతం. అందుకని పర్వతములన్నింటిలోకి కూడా హిమాలయ పర్వతము శ్రేష్టమైనది. సో పర్వతములలో హిమాలయము నేను. హిమాలయం యొక్క ప్రసక్తి ఎప్పుడు వచ్చినా కూడా అదిగో అది ఈశ్వరుని యొక్క విభూతి అని మనం భావన చేయొచ్చు. చాలా వైశిష్ట్యము ఉన్నటువంటి పర్వతము కాబట్టి. సో అందుకని పర్వతములలో హిమాలయము నేను. చదువుదాం, భాష్యం చదువుదాము. మహర్షిణాం భృగు అహం. మహర్షులలో భృగు మహర్షిని నేను. గిరాం వాచాం పదలక్షణానాం ఏకమక్షరం ఓంకార అస్మి. ఇందాక చెప్పుకున్నట్టు గిరాం అంటే వాచాం అంటే వాక్కులలో, అంటే పదలక్షణానాం పదములలో, అన్ని భాషల్లో ఉన్న అన్ని పదములలోకి శ్రేష్టమైనటువంటి పదము ఏకమక్షరం ఓంకార. ఒకే అక్షరముతో ఉన్న శబ్దమైనటువంటి ఆ పదమైనటువంటిది ఓంకారము. అది నేను. ఇది పరమేశ్వరుడు యొక్క విభూతి. అలాగే యజ్ఞానాం జపయజ్ఞ అస్మి. యజ్ఞములన్నిటిలోకి కూడా జపము చేయుట. ఏ విధంగా జపం చేయుట? నిష్కామంగా జపం చేస్తే అది జప యజ్ఞం అవుతుంది. కోరిక లేకుండా, కోరికతో సంబంధం లేకుండా ఓన్లీ పరమేశ్వరుని యొక్క ప్రీతి కొరకు చేస్తున్నాను అనుకుని చేసే జపము జప యజ్ఞం అవుతుంది. సో యజ్ఞములన్నిటిలోకి అతి శ్రేష్టమైనటువంటి యజ్ఞము జపయజ్ఞము. ఆ జపయజ్ఞాన్ని నేను. స్థావరాణం స్థితిమతాం హిమాలయ. స్థావరము అంటే అలా కదలకుండా ఉండే వాటిల్లో పర్వతములలో హిమాలయ పర్వతమును నేను. అది శ్లోకము. చదుదాము. మహర్షీణాం భృగురహం గిరామస్మ్యేకమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః. అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. అశ్వత్థః సర్వవృక్షాణాం దేవర్షీణాం నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలః మునిః అహం అస్మి. ఆ అహము అస్మి అన్నిటికీ మనం యాడ్ చేసుకోవచ్చు. సో అహం సర్వవృక్షాణం అశ్వత్థః అస్మి. అన్ని వృక్షములలో అశ్వత్థ వృక్షమును నేను. అశ్వత్థ వృక్షమునకు బోల్డంత వైశిష్టము. చాలా పెద్ద వృక్షము రావి చెట్టు అశ్వత్థము అంటే. ఒక ఫ్యామిలీకి చెందినటువంటిది ట్రీ. బయాలజికల్ గా రావి చెట్టు, మర్రి చెట్టు ఇవన్నీ కూడా ఒకే ఫ్యామిలీకి చెందినటువంటి ట్రీస్, పెద్ద చెట్లు అవన్నీ. సో అందులో అశ్వత్థము అంటే రావి చెట్టు. ఈ రావి చెట్టుని వేదముల్లో మరుత్ అని డిస్క్రైబ్ చేశారు. అంటే గాలి కలిగినటువంటిది అని డిస్క్రైబ్ చేశారు చెట్టు, ఆ రావి చెట్టుని స్పెషల్ గా. ఎందుకు అంటే అసలు ప్రతి చెట్టే ఈశ్వరుని యొక్క విభూతి. ప్రతి చెట్టు మీరు అబ్జర్వ్ చేస్తే చెట్టులో
కార్బన్ డైఆక్సైడ్, మనుషులు వదిలేసే కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకుని, కార్బన్ డైఆక్సైడ్ నీళ్లు, జస్ట్ భూమి నుంచి నీరు తీసుకుని, దానికి ఫోటోసింథసిస్ అంటారు కదా, దానికి సన్లైట్ ని యాడ్ చేస్తే ఆ, ఆకుల్లో క్లోరోఫిల్ అనే సబ్స్టెన్స్ ఉంటుంది. సో కార్బన్ డైఆక్సైడ్, వాటర్, క్లోరోఫిల్, సన్లైట్ కలిసి గ్లూకోజ్ తయారవుతుంది. గ్లూకోజ్ తయారవగా ఆక్సిజన్ మిగులుతుంది, బోల్డ్ అంత ఆక్సిజన్ బయటకు వస్తుంది అందులో. చూసారా ఆ వైశిష్టం? చూసారా అసలు ఆ ఈశ్వరుని యొక్క విభూతి చూడండి. కార్బన్ డైఆక్సైడ్, మనిషికి కార్బన్ డైఆక్సైడ్ మంచిది కాదు. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అయితే మనిషి చచ్చిపోతాడు, విషం అయిపోతుంది కార్బన్ డైఆక్సైడ్. అటువంటి కార్బన్ డైఆక్సైడ్ ని ఆ ఆకు పీల్చుకుని, చెట్టు పీల్చుకుని, కార్బన్ డైఆక్సైడ్, నీళ్లు, రెండు ఇనార్గానిక్ మెటీరియల్. కార్బన్ డైఆక్సైడ్, నీళ్లు రెండు ఆర్గానిక్ మ్యాటర్ కాదు కదా, ఇనార్గానిక్ మ్యాటర్. ఇనార్గానిక్ మ్యాటర్, రెండు ఇనార్గానిక్ మ్యాటర్లు కలిసి క్లోరోఫిల్ ఉండంగా, సన్లైట్ పడంగా దాని మీద, అది ఆ రియాక్షన్ గ్లూకోజ్ ని జనరేట్ చేస్తుంది, ఆ చెట్టు పెరిగే శక్తిని జనరేట్ చేస్తుంది. ప్లస్ బోల్డ్ అంత ఆక్సిజన్ మిగులుతుంది, ఆక్సిజన్ అనేది బయటకు వదిలేస్తుంది. అది పరమేశ్వరుని యొక్క విభూతియే. ప్రతి చెట్టు కూడా పరమేశ్వరుని యొక్క విభూతే. అసలు అందుకని అసలు ఆకులు తెంచనే కూడదు. ఆకులు తెంపితే ఒక ఆక్సిజన్ తయారు చేసే మెషిన్ ని మనం పాడు చేసేస్తున్నామా అని భావించాలి. ఆకులు తెంపాల్సిన అవసరమే లేదు అసలు. ఆ చెట్టు నుంచి ఆకులు పీక్కకూడదు మనం. ప్రతిదానికి కూడా చెట్ల నుంచి ఆకులు పీక్కొచ్చేస్తూ ఉంటాం. అలాగా ఆ చెట్ల నుంచి ఆకులు ఎక్కువ తీయకూడదు. ఎందుకంటే ఆకులు ఆక్సిజన్ జనరేట్ చేస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ జనరేట్ చేస్తాయి. ప్రతి చెట్టు కూడా పరమేశ్వరుని యొక్క విభూతియే. అందులోనూ అశ్వత్థ వృక్షము మరీను అంత పెద్ద వృక్షము. అది ఎంత ఆక్సిజన్ ని జనరేట్ చేస్తుందో మీరు ఊహించండి, ఒక అశ్వత్థ వృక్షము. అందుకని వేదమంత్రంలో అశ్వత్థ వృక్షాన్ని మరుత్తుతో పోల్చారు, అంటే గాలితో పోల్చారు. గాలికి బోళినంత గాలి ఉన్నటువంటి చెట్టు అని స్తుతించారు వేదమంత్రముల్లో అశ్వత్థ వృక్ష. అందుకని అన్ని వృక్షముల్లోకి అశ్వత్థ వృక్షము శ్రేష్టమైనది. అందులో చాలా తొందరగా పెరిగిపోతుంది. సైంటిస్టులు రీసెర్చ్ చేసి ఏం చెప్పారంటే, ఇప్పుడు మన శరీరం ఉందనుకోండి, మానవ శరీరము, సన్లైట్ మన మీద పడినటువంటి సన్లైట్ లో 5% శరీరం అబ్జర్వ్ చేస్తుంది. 95% మన శరీరం అబ్జర్వ్ చేసుకోలేదు. ఓన్లీ 5% సన్లైట్ లో ఎక్స్పోజ్ అయినప్పుడు ఓన్లీ 5% మన శరీరం అబ్జర్వ్ చేసుకుని అది విటమిన్ డి కింద కన్వర్ట్ అవుతుంది. అలాగా ఒక చెట్టు ఉందనుకోండి, సాధారణంగా చెట్లు రఫ్ గా 10% సన్లైట్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి ఆ ఫోటోసింథసిస్ ప్రాసెస్ లో. కానీ అశ్వత్థ వృక్షము 37% సన్లైట్ అబ్జర్వ్ చేసుకుంటాం. సైంటిఫిక్ ఫ్యాక్ట్ అది. సన్లైట్, తన మీద పడిన సన్లైట్ లో 37% సన్లైట్ అశ్వత్థ వృక్షము అబ్జర్వ్ చేసుకుంటుంది. చెట్లన్నిటిలోకి హైయెస్ట్ అబ్సార్ప్షన్ రేట్ ఉన్నది అశ్వత్థ వృక్షం, సైంటిఫిక్ గా కూడా. అందుకని చెట్లన్నిటిలోకి వృక్షాలన్నిటిలోకి కూడా అశ్వత్థ వృక్షము శ్రేష్టమైనది. అంత సన్లైట్ అబ్జర్వ్ చేసుకుని అంత గ్లూకోజ్ జనరేట్ చేస్తుంది, ఆక్సిజన్ జనరేట్ చేస్తుంది. అందుకని మీరు గమనించుంటే అశ్వత్థ వృక్షం ఎక్కడైనా పెరిగిపోతుంది. సిమెంట్లో పెరిగిపోతుంది, గోడల్లో పెరిగిపోతుంది, నేల మీద పెరిగిపోతుంది, రాళ్ల మధ్యన గ్యాప్ ఉంటే పెరిగిపోతుంది. ఎక్కడ జాగా ఉంటే అక్కడ వచ్చేస్తుంది చెట్టు. దాన్ని ఆపలేము. చాలా తొందరగా గబగబా పెరిగిపోతుంది కూడా, చాలా ఫాస్ట్ గా పెరిగిపోతుంది. ఎందుకంటే 37% సన్లైట్ ని అబ్జర్వ్ చేసుకుని అంత గ్లూకోజ్ జనరేట్ చేస్తుంది, అంత ఆక్సిజన్ జనరేట్ చేస్తుంది. సో చకచక అది చాలా 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 వేగంగా పెరిగిపోతుంది ఆ చెట్టు. సో అందుకని అన్ని వృక్షములలోకి అశ్వత్థ వృక్షమును నేను చెప్తాను. మనకి 15వ అధ్యాయం వస్తే అక్కడ ఈ సృష్టిని, ఆత్మస్వరూపాన్ని ఇన్వర్ట్ చేస్తున్నటువంటి అశ్వత్థ వృక్షంలా చెప్పబోతున్నాడు. రూట్స్ పైకి, చెట్టు యొక్క బ్రాంచెస్ కిందకి ఉన్నటువంటి ఒక చెట్టుతో పోలుస్తున్నాడు. అది వస్తుంది మనం 15వ అధ్యాయంకి వెళ్ళినప్పుడు వస్తుంది ఆ పోలిక. కానీ చాలా చక్కని పోలిక. సో ఆ విధంగా కూడా అశ్వత్థ వృక్షానికి లిటరేచర్లో, వేదమంత్రములలో, వేదాంతం యొక్క లిటరేచర్లో బోల్డంత వైశిష్ట్యం ఉన్నది. ఫిజికల్ గా కూడా, సైంటిఫిక్ గా కూడా అశ్వత్థ వృక్షానికి చాలా వైశిష్ట్యము ఉన్నది. అందుకని వృక్షములలో అశ్వత్థ వృక్షమును అశ్వత్థ వృక్షాన్ని చూస్తే అదిగో అది పరమాత్మ యొక్క విభూతియే అని భావన చేయొచ్చు. అలాగే దేవర్షులలో నారదుడు. దేవర్షులు అంటే ఆత్మస్వరూపము యొక్క
ఎక్స్పీరియన్స్ ని పొందిన వాళ్ళు ఋషుల్లో ఇందాక చెప్పుకున్నట్టే. ఆ దేవర్షులందరిలోకి కూడా నారదుడు అంటే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని ఆత్మస్వరూపం యొక్క ఎన్లైటన్మెంట్ పొందిన వాళ్ళందరిలోకి కూడా ఆ, నారదుడను నేను. నారదునికి బోల్డ్ అంత వైశిష్ట్యము ఉండనే ఉన్నది మన లిటరేచర్ లో. ఎక్కడ ఆ, చాలా చోట్ల పురాణాల్లో కూడా చాలా చోట్ల వస్తాడు నారదుడు. రామాయణంలో వాల్మీకి రామ మంత్రము ఉపదేశము చేసిన స్టోరీ నుంచి ఎన్నో స్టోరీల్లో నారదుడు వస్తాడు. సో నారదుని యొక్క వైశిష్ట్యం మనందరికీ తెలిసి, నారదుడు జ్ఞాని, ఆయన బ్రహ్మజ్ఞాని నారదుడు. సినిమాల్లో ఆయన క్యారెక్టర్ని ఏదో పుల్లలు పెట్టే నారదుడిలా చూపిస్తారు, కానీ అది వద్దని సరదాకి అలా చూపించడం బాగానే ఉంటుంది. కానీ నారదుని యొక్క వైశిష్ట్యము ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడ సర్ఫేస్ అవుతాడు ఆయన. ఎక్కడెక్కడ బ్రహ్మజ్ఞానము ఎవరికైనా బోధించాల్సినటువంటి అవసరం వస్తే అక్కడ నారదుడు ఉంటాడు. వాల్మీకి ఫర్ ఎగ్జాంపుల్, వాల్మీకి రామ మంత్రం యొక్క ఉపదేశం చేసింది ఆ, నారదుడు. వాల్మీకి ఋషి అవ్వక ముందు, ముని అవ్వక ముందు ఆయన ఆయన బందిపోట్ అండ్ డెకాయిట్, అడవిలో రోడ్డు మీద నుంచుని అటు ఇటు వచ్చే ప్రయాణికుల్ని దొంగలించుకునేవాడు. వాళ్ళ దగ్గర ఉన్న సొమ్మంతా దొంగలించుకుని వెళ్ళేవాడు. ఓ రోజు నారదుడు వచ్చి ఆయన్ని అడిగాడు, నువ్వు అంటే నారదుడిని ఆపాడు. నారదుడిని ఆపి ఆయన దగ్గర ఏదో ఉంది తీసేసుకుందాం అనుకుంటే నా దగ్గర ఏమీ లేదు అని చెప్పి, సరే అది సరే కానీ నువ్వు ఇది ఎందుకు చేస్తున్నావు అని అడిగాడు. ఎందుకు చేస్తున్నావు అంటే, నేను నా కుటుంబాన్ని పోషించుకోవాలి, అందుకని నేను ఇలా దొంగతనం చేసుకుని నా కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాను. అయితే నారదుడు అన్నాడు, మరి అది వినడానికి అంత గొప్పగా లేదు కదా, పాపం చుట్టుకుంటుంది కదా, మరి మీ ఇంట్లో వాళ్ళందరూ నీ పాపం పంచుకుంటారా అని ప్రశ్న అడిగాడు. ఎందుకు పంచుకోరు, గ్యారంటీగా పంచుకుంటారు, మరి నేను పట్టుకెళ్ళిన సంపద అంతా వాళ్ళ గురించే కదా దొంగతనం చేసి, సో గ్యారంటీగా నా పాపంలో వాళ్ళు షేర్ పుచ్చుకోవడానికి రెడీగానే ఉంటారు. సరే అయితే నేను ఇక్కడే ఉంటాను, నువ్వు ఇంటికి వెళ్ళి అడిగిరా అంటాడు. అని వాల్మీకిని ఇంటికి పంపిస్తాడు. ఇది కథ. వాల్మీకి ఇంటికి వెళ్ళి తన భార్యను అడుగుతాడు ఫస్ట్. అడిగితే ఆమె ఉంటుంది, నీ పాపంతో నాకు అసలు సంబంధమే లేదు, నువ్వు నీ కుటుంబాన్ని పోషించడం నీ బాధ్యత, నువ్వు ఎలా పోషిస్తావు అన్నది నీ హెడేక్, కానీ నాకు సంబంధం ఏం లేదు ఆ పాపంతో అంటున్నాను. ఆయనకి ఆ ఆన్సరు ఆయనలో ఒక పరిశీలనను మొదలు పెడుతుంది. అలాగే తర్వాత తన తల్లిదండ్రుల్ని, పిల్లల్ని కూడా అడుగుతారు. వాళ్ళందరూ కూడా అదే సమాధానం చెప్తారు. అక్కడి నుంచి వాల్మీకిలో ట్రాన్స్ఫర్మేషన్ మొదలవుతుంది. సో వెనక్కి వచ్చి నారదుడికి చెప్పుకుంటాడు ఇది విషయం అని. కొంత ఆయన బాధపడతాడు. అప్పుడు నారదుడు రామ మంత్రం అని చెప్పి వెళ్ళిపోతాడు, ఈ మంత్రాన్ని చెప్పించు అని. అది ట్రాన్స్ఫర్మేషన్ కి మొదలు వాల్మీకి. అక్కడి నుంచి వాల్మీకి పుడతాడు. ఆ రామనామం యొక్క జపం చేసి అందులోంచి వాల్మీకి పుడతాడు, మనకి రామాయణాన్ని అందజేశాడు. అది కథ. సో ఆ విధంగా మనం జాగ్రత్తగా పరిశీలిస్తే పురాణాల్లో కూడా నారదుడి యొక్క ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు నారదుడు వస్తాడో ఇటువంటి సన్నివేశం ఏదో ఉంటుంది, అప్పుడు వస్తాడు నారదుడు. అంతేగాని సినిమాల్లో చూపెట్టినట్టు పుల్లలు పెట్టడానికి రాడు. సో దేవర్షుల్లో నారదుడును నేను. గంధర్వులలో చిత్రరథుడు నేను. చిత్రరథుడు, గంధర్వులు అంటే మ్యూజిషియన్స్. వాళ్ళందరిలోకి చిత్రరథుడికి ఏదో వైశిష్టం ఉండే ఉంటుంది. నాకు గుర్తున్నంత వరకు మహాభారతంలో అర్జునుడు ఆ చిత్రరథుడు దగ్గర మ్యూజిక్ నేర్చుకుంటాడు కాస్త. ఆ వనవాసం చేసిన పీరియడ్ లో అర్జునుడు చిత్రరథుడి దగ్గర మ్యూజిక్ కొని, అలాగే ఎవరో అప్సరస్ దగ్గర కొంచెం డాన్స్ నేర్చుకుంటాడు. అందుకనే కదా మరి అజ్ఞాతవాసంలో ఆయన నర్తకుని కింద వేషం వేయగలిగాడు. సో ఆ మ్యూజిక్ డాన్స్ అలా నేర్చుకుంటారు. అలా నేర్చుకున్న చోట వస్తుంది చిత్రరథుని యొక్క రెఫరెన్స్. ఇంకా చాలా చోట్ల ఉండే ఉంటుంది పురాణాల్లో. మ్యూజిషియన్స్ అందరిలోనూ కూడా ఒక వైశిష్ట్యం ఉన్నటువంటి మ్యూజిషియన్ అయి ఉంటాడు ఆ చిత్రరథుడు. అందుకని గంధర్వులలో చిత్రరథుడను నేను. అలాగే సిద్ధానాం కపిల ముని. సిద్ధులందరిలోకి కపిల మునిని నేను. సిద్ధులంటే సిద్ధుడు అంటే, సిద్ధి అంటే లౌకికంగా బోల్డంత ఇన్కరెక్ట్ అండర్స్టాండింగ్ ఉంటుంది. శంకర్లు కూడా చాలా చక్కగా డిఫైన్ చేయబోతున్నారు భాష్యంలో. సిద్ధి అంటే జ్ఞానము, వైరాగ్యము, అటువంటి గుణములు సిద్ధించుట, దాన్ని సిద్ధి అంటారు. అది కూడా కొంతమంది మహాత్ములు చాలా చిన్న వయసులోనే వాళ్ళకి అటువంటి సిద్ధిస్తుంది. వాళ్ళు పుడుతూనే అంటే చాలా చిన్న వయసులోనే, స్టూడెంట్ గా ఉన్న వయసులోనే
బోల్డంత జ్ఞానము, బోల్డంత వైరాగ్యము అటువంటివి ప్రదర్శిస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆదిశంకరాచార్యులు, ఆయన ఉన్నదే 32 ఏళ్ళు అంటారు కదా. సో అంటే చాలా చిన్న వయసు నుంచే కూడా ఆ బోలెడంతటి జ్ఞానము, బోలెడంత ధర్మము, వైరాగ్యము, ఇవన్నీ కూడా అతిశయమైనటువంటి ప్రపోర్షన్స్ లో ఉంటాయి. ఇప్పుడు గురు గురుదేవులు ఉన్నారు, శ్రీ శ్రీ రవిశంకర్. ఆయన చిన్నప్పటి నుంచి కూడా అటువంటి, అంటే 4 ఏళ్లకే గీత అంతా చెప్పడం, చిన్నప్పటి నుంచి కూడా వసుధైవ కుటుంబం, ప్రపంచం అంతటా కూడా నా కుటుంబమే ఉన్నది, అందరూ నా గురించి వేచి ఉన్నారు అని చిన్నప్పటి నుంచి చెప్పేవారు. 5-6 ఏళ్ల మట్టి చెప్పేవారు అలాగా. అంటే ఏంటి, 5-6 ఏళ్ల వయసులోనే అంతటి జ్ఞానము, వైరాగ్యము, ఆ ఆల్రెడీ ఆల్రెడీ అతిశయమైనటువంటి వైరాగ్యము, జ్ఞానము చిన్నప్పుడే అలవాటు. సో అటువంటి వాళ్ళు సిద్ధులు. వాళ్ళందరిలోకి గొప్పవాడు కపిలముని. మనకి సాంఖ్యాన్ని అందజేసినటువంటి ముని, సాంఖ్య శాస్త్రాన్ని అందజేసినటువంటి ముని కపిలముని. భాగవతంలో కపిలముని అంటే ఆయన జ్ఞాని, బ్రహ్మజ్ఞాని. కపిలముని యొక్క కపిల దేవహూతి సంవాదం ఉంటుంది. చాలా వేదాంతం యొక్క బోధ చేస్తాడు తన తల్లికి, దేవహూతికి, కపిలముని. ఆయన గొప్ప జ్ఞాని, గొప్ప సిద్ధుడు. సో అందుకని సిద్ధులందరిలోకి కూడా కపిలముని నేను. భాగవతంలో చాలా చక్కని ఘట్టం ఉంటుంది, చాలా డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, అంటే డిస్కషన్ కపిలమునికి, దేవహూతికి, కపిల దేవహూతి సంవాదము ఎప్పుడైనా చదవచ్చు. కాకపోతే ఇక్కడ ఇలా శ్రీకృష్ణుడి అర్జునుని సంవాదం లాగే బోలెడంతటి వేదాంతం యొక్క చర్చ. సో అలాగా సిద్ధులందరిలోనూ కూడా శ్రేష్ఠుడైన వాడు కపిలముని. సో సిద్ధులలో కపిలముని నేను. దీని భాష్యం రేపు చదువుదాం శ్లోకము. అశ్వత్థ సర్వవృక్షాణాం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో మునిః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.